ట్రంప్‌కైతే సంథింగ్ ఒక స్టాంపింగ్ లక్షణం బాగా వచ్చింది. ఎలక్షన్స్‌కు ముందు ఓ ప్రచారం చేశాడు. నేను చెప్తే ఏదైనా సరే ఆగిపోతుంది అని. రిజల్ట్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ కంప్లీట్ అయిపోయాక రిజల్ట్ వచ్చేలోపు విజయం తనదేనన్నటువంటి సర్వేలు తేల్చేటప్పటికి రష్యాకి వార్నింగ్ ఇస్తున్న యుద్ధం ఆపేసేయి, ఉక్రెయిన్‌కి వార్నింగ్ ఇస్తున్న యుద్ధం ఆపేసేయి, వచ్చే రోజుకి యుద్ధం ఉండటానికి వీల్లేదు అన్నాడు. అట్లాగే ఇజ్రాయెల్‌కి చెప్పుకొచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత ఏదన్నా ఆగిందా? నడిచిపోతానే ఉంది. సాధారణంగా ఊళ్ళల్లో పెద్ద మనిషి పాత్ర ఇప్పుడు. ఎందుకంటే ఊళ్ళల్లో బలిసినోళ్ళు ఉన్నప్పుడు సాధారణంగా ఏం చేస్తారు, మన ఇళ్లలో పెళ్ళి వాళ్ళు ఏం చుట్టరెక్కం కాకపోయినా సరే ఊరి పెద్ద అని చెప్పి తీసుకెళ్ళి ఓ శుభలేఖ ఇచ్చొస్తారు. వచ్చి ఆశీర్వదిస్తే ఆశీర్వదించినప్పుడు అప్పుడు ఊరి పెద్ద మా ఇంటికి పెళ్ళికి వచ్చాడు వచ్చి అని చెప్పుకుంటారు. లేదా వాళ్ళు ఏదన్నా గిఫ్ట్ అది పంపిస్తే కనుక ఊరి పెద్ద నుంచి గిఫ్ట్ వచ్చిందని గొప్పగా చెప్పుకుంటారు. లేదు అంటే కనుక వదిలేస్తారు. ఇది సహజంగా జరిగేటటువంటి. అట్లాంటి ఊరి పెద్ద పాత్రే ప్రపంచ పెద్ద పాత్ర ప్రస్తుతం అమెరికాది. అందులో భాగంగా ఏం జరిగినా ఏం జరుగుతున్నా జస్ట్ ఒక ఇంటిమేషన్ అమెరికాకి ఇస్తారు. మొన్న మనం ఏమన్నా దాడి చేసే ముందు ఏమన్నా అమెరికాకి ఇంటిమేషన్ ఇచ్చామా? నథింగ్. ఆడు ఒకటంటే మనం రెండు అంటాం అనమాట. తెలివితేటలు ఇప్పుడు మోడీకి ఎక్కువ ఉన్నాయి. అందుకని ఏం చేశాడు, పాకిస్తాన్ మీదన ఉగ్రస్థావరాల మీద దెబ్బ కొట్టేటప్పుడు అసలు ఎవ్వరికీ ఏం చెప్పాల. ముందు మిస్సైల్స్తో పేల్చేసాం. పేల్చిన 10 నిమిషాల తర్వాత అవి పేలిని అని కన్ఫామ్ అయ్యాక, అక్కడోళ్ళు తీవ్రవాదులు చచ్చారని కన్ఫామ్ అయ్యాక, అప్పుడు అమెరికాతో పాటుగా ఫస్ట్ అమెరికాకి తర్వాత అన్ని దేశాలకి ఫోన్ చేసి ఇంటిమేట్ చేసాం. అంటే పేల్చేసాం ఇట్లాగా, వాళ్ళు తీవ్రవాదులు, పాకిస్తాన్ మీద మేమే యుద్ధం చేయదలుచుకోలేదు. పాకిస్తాన్లో తీవ్రవాదులు ఉన్నప్పుడు మీరు అందరూ కూడా తీవ్రవాదానికి వ్యతిరేకలే కదా, తీవ్రవాది ఎక్కడున్నా లేపేయాలనుకుంటారు కదా, మీరు కూడా చేస్తుంటారు కదా, అట్లాగే మేము లేపేసామండి, కాకపోతే మిస్సైల్ వాడామంతే అని చెప్పేసి మన జయశంకర్ మన విదేశాంగ శాఖ ప్రతినిధులు ఇంటిమేట్ చేశారు. బెత్తరపోయింది అమెరికా. ఆ తర్వాతన పాకిస్తాన్ మన మీదకి వచ్చింది. వాటన్నిటిని ఆపాం. ఆపినప్పుడు సాధారణంగా మరి ప్రపంచ పెద్ద పాత్ర పోషిస్తున్నారు కదా అమెరికాకి. ఏమంటే వాడు ఎట్లాగా పంపించాడు, మేము తీవ్రవాదులను కొట్టాం, వాడేం మా జనాల మీదకి పంపించాడు, మేము ఆపేసాం అని చెప్పాం. అంతేగాని మళ్ళీ వాళ్ళ మీద ఏదైనా చేస్తామని చెప్పాల. అప్పుడు అమెరికా ఏముంది, అయ్యో మీరేం చెయ్యొద్దు, నేను మాట్లాడతాను, నేను మాట్లాడతానంటే నువ్వేం మాట్లాడక్కర్లేదు, మేము చూసుకుంటాంలే అని చెప్పింది భారతదేశం. ఆ తర్వాత భారతదేశం వరుసపెట్టి మిస్సైల్స్తో అటాక్ చేసి వదిలిపెట్టింది. వాళ్ళకి సంబంధించినటువంటి యుద్ధ క్షేత్రాల, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి డిఫెన్స్ ఫోర్సెస్, అణ్వాయుధాలకు సంబంధించినటువంటి నూర్గాన్ ఎయిర్ బేస్ దగ్గర నుంచి సర్గోదా ఎయిర్ బేస్ దాకా ధ్వంసం చేసి వదిలిపెట్టింది. ఒక్కసారి బిత్తరపోవడం అమెరికా వంతైంది. ఓ పక్కన ఏమి చేయొద్దని చెప్తుంటే ఈలోపు కొట్టిపడేశారు అన్నటువంటిది, కనీసం ఇంటిమేట్ చేయలేదు అన్నటువంటిది. ఆ తర్వాత పాకిస్తాన్ వెంటనే అమెరికాకి ఫోన్ చేసి వాళ్ళు కొట్టేస్తున్నారు, మా ఎన్ని దెబ్బతిన్నాయి, మీరు కూడా మీ విమానాలు ఇక్కడ పెట్టుకున్నారు చైనా కోసం అని చెప్పేసి, లేదా ఇరాన్ కోసం పెట్టుకున్నారు మాకు తెలియదు, ఇప్పుడేమో అవన్నీ బయటికి తీయలేని పరిస్థితి చేసేసింది భారతదేశం, కాబట్టి ఒకసారి వాళ్ళతో మీరే మాట్లాడుకోండి అని చెప్పింది. అప్పుడు అమెరికా మనల్ని అడిగింది, మీరు కొడతానది పాకిస్తాన్కి కాదురా బాబు, మమ్మల్ని ముందుకు గదలలేని పరిస్థితి, ఒకసారి ఆలోచించండి, ఆపండి అని చెప్పేసి. మీరు చెప్తే మేము ఆపితే యుద్ధం వేరేగా ఉంటుంది, ఆడిని ఫోన్ చేయమనండి అని చెప్పాం. అప్పుడు వాళ్ళ డీజీసీఏతో మనకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ డీజీఎంఓతో మనకు ఫోన్ చేయించారు. అప్పుడు భారతదేశం ఓకే చెప్పింది. ఈ విషయాన్ని పాకిస్తాన్కే చెప్పింది. పాకిస్తాన్ వెంటనే అమెరికాకి ఫోన్ చేసి ఆపుతామన్నారండి అని చెప్పి, వెంటనే ట్రంప్ వచ్చేసి అబ్బాయి ఇదంతా నాదే అని చెప్పుకున్నాడు. ఇప్పటికీ చెప్పుకుంటుంటాడు, అదేదో ఆంక్షలు పెడతాను. మరి ఇప్పుడు ఇరాన్కి చెప్పలేదా, ఇజ్రాయెల్కి చెప్పలేదా ఆంక్షలు పెడతానని, వాణిజ్య ఆంక్షలు పెడతానని చెప్పేసి టారిఫ్లు వేస్తానని, లేకపోతే ఉక్రెయిన్కి చెప్పలేదా, రష్యాకి చెప్పలేదా టారిఫ్లు వేస్తానని, ఎవరు జరిగిందా? మంది అవసరం లేదు, కొట్టాల్సింది కొట్టేసాం, రెండోది ఇది, కానీ రోజు నాదే 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 అని చెప్పుకోడు. ఇప్పుడు మళ్ళీ తాజాగా ఇరాన్ ఇజ్రాయెల్ వాళ్ళు, ఇజ్రాయెల్కి ఇరాన్ ఒక ఆఫర్ చేసింది. ఎందుకు? సర్వనాశనమైంది, అయ్యా బాబు ఆపేయండి నాయన, మేము ఆపేస్తామని చెప్పింది. అంటే దెబ్బతిన్న దేశం మొదట ఆఫర్ చేసిందంటే అర్థం ఏంటి? ఓడింది అని అర్థం. వాడు ఆఫర్ చేస్తే ఇజ్రాయెల్ ఏం మాట్లాడాలి. కానీ ఎప్పుడైతే శాంతికి రెడీ అని ఇరాన్ చెప్తుందో వెంటనే పొరపాటు ఇజ్రాయెల్ అని ఒప్పుకుంటుందేమో అనేసి నేను మాట్లాడుతున్నాను, నేను చర్చిస్తున్నాను అని చెప్తున్నాడు. ఇది ట్రంప్ ఇప్పుడు చేస్తున్నటువంటిది. ఏంటంటే మన రాష్ట్రంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి ఎట్లయితే వాళ్ళ పార్టీల కోసం
ముద్రలు వేస్తుంటాయో మంచి అంతా వాళ్ళకి, చెడు అంతా ఎదురు వాళ్ళకి. అట్లా ట్రంప్ తనకి తానే వేసుకుంటున్నాడు ముద్రలు. మంచి అంతా తనది, చెడు అంతా అవతల వాళ్ళది అన్నట్టు.